నీ అవసరంలో నిన్ను ఆదుకున్న వారిని నీ అవసరం తీరాక నీవు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. అప్పుడప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకో. అదృష్టం ఒకేసారి రావచ్చు, అవకాశం 2-3 సార్లు రావచ్చు, కానీ కష్టానికి ప్రతిఫలం ఎప్పుడూ ఉంటుంది. పడేసిన అన్నం తింటుంది కాబట్టి కుక్కను చులకనగా చూస్తాం. కష్టపడి వేటాడి తింటుంది కాబట్టి సింహం అంటే భయం. అందుకే తినేది రొట్టె ముక్కే అయినా కష్టపడి సంపాదించు. పరమాన్నం కోసం ఎవరి ముందు చేయి చాచకు. కలిసి సాగే బంధాలతో సంబంధాలను కొనసాగించడానికి కొన్నిసార్లు అందులుగా, కొన్నిసార్లు చెవిటివారిగా, మరికొన్నిసార్లు మూగవారిగా ఉండాల్సి వస్తుంది. అతిగా నవ్వినా కన్నీళ్లు వస్తాయి, అతిగా బాధపడినా కన్నీళ్లు వస్తాయి. నవ్వించిన వారు 4 రోజులు గుర్తుంటారు, బాధ పెట్టిన వారు జీవితాంతం గుర్తుంటారు. ఎవరినైనా ప్రశంసించు, పర్వాలేదు, కానీ విమర్శించేటప్పుడు మాత్రం జాగ్రత్త. ఎందుకంటే విమర్శ రుణం వంటిది. ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చడానికి ప్రయత్నిస్తారు. కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది, కానీ మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది. బడిలో ఉన్నప్పుడు వచ్చే ఆదివారానికి, బాధ్యతలు పెరిగాక వచ్చే ఆదివారానికి చాలా తేడా ఉంటుంది. బంధం అందమైన పుస్తకం వంటిది. రాయడానికి ఏళ్ల సమయం పడుతుంది. చింపేయాలంటే ఒక్క క్షణం చాలు. ఏమి చేస్తున్నావు అని కాకుండా ఎలా ఉన్నావు అని అడగండి. సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడగండి. పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకుని మాట్లాడండి. పోయాక చూపించే ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడే నేనున్నాననే భరోసా ఇవ్వండి. ప్రశాంతంగా ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గందరగోళంలో నీ మనసు ఉంటే పరిష్కారం సైతం నీకు సమస్యగానే కనిపిస్తుంది. ఎక్కడైతే అహంకారం పురుడు పోసుకుంటుందో అక్కడే మనిషి పతనం ప్రారంభమవుతుంది. గ్యారంటీ లేని దాని పేరు జీవితం, గ్యారంటీ ఉన్న దాని పేరు మరణం. నీ వల్ల లాభం పొందిన వాళ్ళు నీపై నిందలు మోపుతున్నారని బాధపడకు. నీకు చేతనైంది నువ్వు చేశావు, వాళ్లకు చేతనైంది వాళ్ళు చేస్తున్నారు. ఎవరు చేసుకున్న దానికి ఫలితం వాళ్ళు అనుభవించే రోజు ఖచ్చితంగా వస్తుంది. గెలవచ్చు కానీ గర్వపడకూడదు. భయపడొచ్చు కానీ పారిపోకూడదు. ఓడిపోవచ్చు కానీ కుంగిపోకూడదు. అర్థం కాకపోవచ్చు కానీ విసిగిపోకూడదు. జీవితం అంటే అన్నీ ఉంటాయి, వాటిని తట్టుకుని నిలబడాలి, కానీ భయపడి కూలపడిపోకూడదు. జీవించడం అంటే అంత ఈజీ కాదు. కొన్నిసార్లు కొన్నింటిని ఇష్టమున్నా వదిలేయాలి, కొన్నిసార్లు కొన్నింటిని ఇష్టం లేకున్నా అంగీకరించాలి. తప్పదు. చేతిలోని ధనం, నోటిలో నుంచి వచ్చే మాట రెండు విలువైనవే. వాటిని ఎంత పొదుపుగా వాడితే మనిషికి అంత మంచిది. కొందరు మీ విజయాన్ని తట్టుకోలేరు, ఇంకొందరు మీ కీర్తిని ఒప్పుకోలేరు, మరికొందరు మీ మంచిని జీర్ణించుకోలేరు. వారందరికీ తెలియనిది ఏమిటంటే వాళ్ళు ఎప్పటికీ మీ స్థాయిని చేరుకోలేరు. డబ్బు లేకపోతే ప్రేమ ఉండదు, గౌరవం ఉండదు, కలలు కన్నా జీవితము ఉండదు. కొన్నిసార్లు కొంతమందికి మనం చెప్పే సమాధానం కన్నా కాలమే కరెక్ట్గా సమాధానం చెప్తుంది. సంతోషంగా బ్రతకాలంటే బంధాలు, బంధుత్వాలు సంపాదించుకోవడం పోయి డబ్బు సంపాదించుకుంటేనే చాలు అనేంతవరకు వచ్చేసాం. ఎదుటి వాళ్ళకన్నా గొప్పగా బ్రతకాలి అనుకోవడం మంచిదే, కానీ ఎదుటి వాళ్ళు అందరూ నా కిందే ఉండాలి అనుకోవడం తప్పు. కనిపించే అందమైన బంధాల వెనుక కనిపించని ఈర్ష్యాద్వేషాలు ఎన్నో. మనం పుట్టినందుకు తల్లి సంతోషపడాలి, తండ్రి గర్వపడాలి, బ్రతికితే సమాజం ఇష్టపడాలి, చస్తే శత్రువు కూడా కన్నీరు పెట్టాలి. ఆర్థికంగా బలహీనమైన వాడు ఎంత నిజాయితీగా బతికినా గౌరవం ఉండదు. ఆర్థికంగా బలవంతుడైతే ఎంతటి నీచుడైనా గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. శరీరం సోమరితనానికి అలవాటు పడితే ఆలోచన ఎప్పుడూ వేరొకరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. 1000 సంతోషాలు మనసులో బాధను చెరపలేకపోవచ్చు, కానీ ఒక్క బాధ 1000 సంతోషాలను చెరిపివేయగలదు. నీ దగ్గర డబ్బులుంటే నీలో లోపాలు చిన్నవి అయిపోతాయి. ఈ లోకానికి
మీరేమంటారు? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.